హైదరాబాద్ మెట్రో రాష్ట్ర సర్కార్ సొంతమైంది. ఎల్ఎన్టీ నుంచి 100% షేర్లు బదిలీ అయ్యాయి. దీంతో మెట్రో ఫేజ్ 1 పూర్తిగా రాష్ట్ర సర్కార్ ఆధీనంలోకి వచ్చింది. మెట్రో నిర్వహణ ప్రణాళిక అంతా ఇకపై ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగనుంది. ఇక మరోవైపు మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్రానికి లేఖ రాసి మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఎల్ఐటీ సంస్థకు సంబంధించిన 100% షేర్లను కొనుగోలు చేస్తూ రాష్ట్ర సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో మెట్రో 2వ దశ విస్తరణకున్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. మెట్రో ఫేజ్ 2 కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు సాధించే దిశగా ఇది కీలక చర్య అంటున్నారు అధికారులు. మొత్తం 100% షేర్ల బదిలీతో మెట్రో నిర్వహణ ప్రణాళిక అంతా ఇకపై ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగనుంది. త్వరలోనే కేంద్రానికి లేఖ రాయడంతో మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థకున్న 100% షేర్లను 1461.47 కోట్ల రూపాయల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రస్తుతం మెట్రో సంస్థపై ఉన్న 13,538.53 కోట్ల భారీ రుణాన్ని 2026 రాష్ట్ర ప్రభుత్వం తన హామీతో రీఫైనాన్స్ చేస్తుంది. దీంతో ఆర్థికంగా మెట్రోకు వెసులుబాటు కలగనుంది. 2017 నుంచి ఇప్పటి వరకు 86 కోట్ల ప్రయాణాలు నమోదైన నెట్వర్క్కు ఇకపై మెట్రో రైల్ లిమిటెడ్ నేరుగా పర్యవేక్షిస్తుంది. PPP మోడ్ నుంచి ప్రభుత్వ రంగంలోకి మారడంతో మెట్రో భవిష్యత్ మలుపు తిరిగింది. ఈ ఒప్పందం కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డిని ఎల్ఐటీ చైర్మన్ ఎండీ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించాయి. కానీ ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక షరతు విధించింది. 2వ దశ విస్తరణ సజావుగా సాగాలంటే ప్రస్తుతం నడుస్తున్న మొదటి దశ కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని సూచించింది. 2 దశల మధ్య ఛార్జీల నిర్ణయం, సాంకేతిక సమన్వయం, ఆస్తుల నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే పూర్తి ప్రాజెక్టు ఒకే గొడుగు కిందకి రావాలని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే ఎల్ఎన్టీ నుంచి ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పంపిన డిపిఆర్లకు కేంద్రం ఆమోదం తెలిపితే ఫేజ్ 2 కు అవసరమైన నిధుల్లో కేంద్రం వాటా దక్కే అవకాశం ఉంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మొత్తం 43,848 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులో కేటగిరీ ఏ కింద 5 కారిడార్లు, కేటగిరీ బి కింద మరో 3 కారిడార్లను మొత్తం 162.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భారీ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 18% నిధులు 7,892 కోట్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30% 13,154 కోట్లు భరించాలని నిర్ణయించింది. మిగిలిన నిధుల్లో 48% 21,091 కోట్లను వివిధ ఆర్థిక సంస్థలతో రుణంగా సేకరిస్తారు. ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకోవడంతో ఈ భారీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు అధికారులు.